మధు గారు క్లియర్గా మెజారిటీతో సహా చెప్పారు, అదే జరుగుతోంది. జార్ఖండ్లో చూసుకుంటే రెండు కూటములు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ ఇండి రెండు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. చెరో 41 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతూ ముందుకెళ్తున్నాయి. చూద్దాము అక్కడ విజేత ఇంకొద్దిసేపట్లో క్లియర్గా తెలుస్తుంది. మధు గారు, జార్ఖండ్ విషయాన్ని ఎలా విశ్లేషిస్తారు? జార్ఖండ్ వచ్చేసి మేము టైట్ 42 ఇచ్చినామండి, 42 to 44. వీళ్ళకి వచ్చేసి 37 వరకు ఇచ్చేసినాము. మాకు ఇక్కడ ఏంటంటే ఆ ఇతరులు అనే దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. ఇక్కడ బీజేపీ సైడ్ పోటీ చేసినటువంటి ఆల్ ఇండియా జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ అనేది 10 స్థానాలు చెప్పినప్పుడు కూడా ఒక డిస్క్లైమర్ లాగా చెప్పారు. అందరూ ఓన్లీ ఈ రెండు ఇండి కూటమి ఎన్డీఏ ఉంది అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా చిన్న చిన్న పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇక్కడ. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ, ఇది ఎలక్షన్ వెబ్సైట్ చెప్తున్నానండి, భారతీయ జనతా పార్టీకి 21, జేఎంఎం 20, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 10. ఇక్కడ ఒకవేళ ప్రభుత్వం కనుక పోవాలి అనుకుంటే, అంటే ఒకవేళ ఎన్డీఏ కనుక చేస్తే దానికి కారణం కాంగ్రెస్ అనండి. కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. 33 స్థానాలు ఏమో పోటీ చేస్తే వాళ్ళకి ఇప్పటివరకు 10 ఉన్నాయి అధికారంలో. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ గా లాజిక్ గా చూసినట్లయితే ఇప్పుడు నడిచేది 3వ రౌండే. యాజ్ అన్ యావరేజ్ గా 23 రౌండ్లు ఉంటాయి, 21 రౌండ్లు ఉంటాయి. సో 3వ రౌండ్లోనే బీజేపీకి వచ్చిన మెజార్టీలు మాత్రం 8,000, 5,000, 3,000 ఉన్నాయి. ఈ ఇటు సైడ్ వచ్చిన మెజార్టీలు అన్ని 700, 300, 3,000 అట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. సో దీన్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేయలేము. జార్ఖండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏం చెప్పలేము. లాస్ట్ 21వ రౌండ్ వరకు అటు ఇటు తారుమారు అవుతుంది. ఇండిపెండెన్స్ ఏదైతే ఆర్జేడీ 5, సిపిఐ ఇవన్నీ ఎగిరిపోతాయండి తర్వాత ఇంకొన్ని రౌండ్ల తర్వాత. ఎక్కడైతే అలా అనుకంగా ఉన్న ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి జార్ఖండ్ మనం ఫస్ట్ నుంచే ఎక్స్పెక్ట్ చేసిందండి. జార్ఖండ్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎస్టీలు బీజేపీకి చాలా దూరంగా ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారి మీద సింపతి ఉన్నది, జేఎంఎం హేమంత్ సోరెన్ మీద. వాళ్ళ వైఫ్ కేసులో అభియోగాల నేపథ్యంలో ప్రజలు బీజేపీని నమ్మలేదు. అంటే ఖచ్చితంగా వీరు కావాలనే దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పారు అనుకున్నారా? అట్లా ఒక పాయింట్ ఉంది. లాస్ట్ టైము వీళ్ళు బీసీకి, ఓబీసీకి ముఖ్యమంత్రి ఇచ్చి పెద్ద మిస్టేక్ చేసినారండి. రఘువంశన్ దాస్ సంథింగ్ 5 సంవత్సరాలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని దూరం పెట్టారు. ఎందుకంటే అత్యధికంగా ఎస్టీలు మన ఉండే ప్రదేశము మనకు జార్ఖండ్, మా ఉనికి కోల్పోయే అవకాశం ఉన్నదని చెప్పేసి అప్పుడు ఎస్టీలు దూరం అయిపోయారు. అదే దూరం అట్లనే కంటిన్యూ అవ్వకుండా వస్తుంది. ఓబీసీలు ఎప్పుడైతే ఉన్నారో, ఓసీలు ఎప్పుడైతే, ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సపోర్ట్ చేసినారు. అయితే ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ బయట ఉన్నంత లేదు ప్రభుత్వం జార్ఖండ్లో. అంటే ముఖ్యమంత్రి ఆయన జైలు అదంతా పర్సనల్ గొడవలు, అది వేరే విషయం, రాజకీయాలు. కానీ ప్రజల పథకాలు మటుకు సరిగ్గా అందినాయి కొన్ని విషయాల్లో. సో అదొకటి. తర్వాత జేఎంఎం వచ్చేసి చాలా బెటర్ స్ట్రైక్గా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత జమ్మూ కాశ్మీర్, జేకేఎల్ఎం, అదే ఇప్పుడు చెప్పుకున్నటువంటి